సో యూజువల్గా మనకి ఐపీ అడ్రసెస్ రేంజ్ ఎక్కడి నుంచి ఉంటుంది? 0.0.0.0 నుంచి 255.255.255 దాకా ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ద రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ ఇన్ ద మార్కెట్. అంటే మనకి రియల్ వరల్డ్లో ఐపీ అడ్రసింగ్ స్కీమ్ అనేది అట్లా ఉంటుంది అనమాట. ఓకేనా? నౌ how that IP addressing scheme can be applicable to real time systems. Real time systems ki etla apply chestamu anedi very important. Okay, now as of now meeku already telusu. So what is the lowest IP address ante manam 16 digit 32 bits isam anamata. Itla 4 5 6 7 8 dot 1 2 3 4 5 6 7 8 dot 1 2 3 4 5 6 7 8 డాట్ 1 2 3 4 5 6 7 8 అంటే మనకి 32 బిట్స్ ఉంటాయి అన్నమాట ఇట్లా. ఓకేనా? సో దిస్ ఈజ్ కాల్డ్ ఐపీ అడ్రస్ ఈస్ 0.0.0.0. ఓకే, అండ్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఐపీ అడ్రస్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ 32 బిట్స్ బికమ్స్ 1. ఓకే, and this the value of IP address of this one is 255.255.255.255. Okay, that means we have some around 428 crores of IP addresses. Okay, 428 crores of IP addresses are there. Like that, it was divided into 4 octets. Okay, so 4 octets in the sense is this is first octet. Okay, dot second octet dot third octet dot fourth octet. Okay, right. So ఇక్కడ తెలుస్తుంది కదా, ఫస్ట్ ఆక్టెట్, సెకండ్ ఆక్టెట్, థర్డ్ ఆక్టెట్, ఫోర్త్ ఆక్టెట్. ఓకే, ఒక్కొక్క ఆక్టెట్ని మనం 8 బిట్స్ అంటాము. సో 8 బిట్స్ వాల్యూ వచ్చి మనకి లోయెస్ట్ వాల్యూ ఆఫ్ 8 బిట్స్ ఈజ్ 0 and the highest value of 8 bits is 255. Hence the total IP address range starts from 0 to 255. Okay, so like that IP address అనేది అట్లా ఉంటుంది అనమాట. This is IPv4 address. Okay, this is IPv4 address. We can call it as like range of IPv4 addresses. Okay, IPv4 address ante at varaku తీసుకోండి చాలు. Okay, right. సో ఇది ఐపీ అడ్రస్ క్యాలిక్యులేషన్ మీకు అర్థమైంది కదా పార్ట్. ఐపీ అడ్రస్ హౌ టు క్యాలిక్యులేట్ ద ఐపీ అడ్రస్ ఫ్రమ్ బైనరీ టు డెసిమల్ అని అర్థమైంది కదా. సో బైనరీ టు డెసిమల్ కన్వర్షన్ చేస్తేనే మనకు ఐపీ అడ్రస్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద మినిమం ఐపీ అడ్రస్ అండ్ దట్ ఈస్ ద మ్యాక్సిమం ఐపీ అడ్రస్. ఓకే, దిస్ ఈజ్ ద మినిమం ఐపీ అడ్రస్ and this is the maximum IP address. Right. Now we are going to see the classes of the IP addresses. We have actually Internet Engineering Task Force from California, University of California, from the University of California, IETF. IETF is nothing but here Engineering Task Force. Okay, Engineering Task Force from University of California was the head of this distributing IP addresses to the entire world. Okay, so entire world ki IP addresses అనేటివి will distribute చేస్తారు అన్నమాట. ఓకే, నా సో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వరల్డ్ మొత్తానికి వాళ్ళు ఒక డిసైడ్ చేశారనమాట క్లాసెస్ ఆఫ్ ది ఐపీ అడ్రసెస్ అని. ఓకేనా? సో క్లాసెస్ ఆఫ్ ది ఐపీ అడ్రసెస్ని ఎట్లా డిసైడ్ చేశారంటే లైక్ క్లాస్ ఏ. క్లాస్ అంటే క్లాస్ ఏబిసిడిఈ అనే క్లాసెస్ డివైడ్ చేసినారు. వాటిల్లో స్టార్టింగ్ ఐపీ అడ్రస్ ఏమి, ఎండింగ్ ఐపీ అడ్రస్ ఏమి అనేది ఇచ్చినారనమాట. See, for example, class A IP address starting with 0.0.0.0 and ending with 127.255.255.255. Okay, and then class B. Class B IP address range from
ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు? వాట్ ఈస్ ద నెక్స్ట్ ఐపీ అడ్రస్ ఆఫ్టర్ దిస్? సార్ హలో చెప్పు. ఇక్కడ 0. క్లాస్ బి దగ్గర. అవును సార్. చెప్పు. 0.0.0 అక్కడ 128 0.0.0 సార్. పర్ఫెక్ట్, కరెక్ట్గా చెప్పినావు. కానీ నువ్వు చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ క్లాస్ బి మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవ్వదు. ఎందుకు? క్లాస్ ఏ ఆల్రెడీ 0 నుంచి స్టార్ట్ అయిపోయింది కదా. మరి 1 వస్తుంది సార్ ఇక్కడ. కాదు, క్లాస్ ఏ అనేది 0.0.0.0 నుంచి 127.255.255.255 వరకు అయిపోయింది ఇది. ఓకేనా? మళ్ళీ మనకి 0.0. రాదు కదా. సో దీని తర్వాత ఐపీ అడ్రస్ ఏంది యాక్చువల్గా? 128.0.0.0 అది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా ఇక్కడ. అప్పుడు 0. రాదు కదా మళ్ళీ. అదనమాట. అర్థమైందా? అంటే మనకి ఏదైనా ఒక డోర్ నెంబర్, మీకు ఒక స్ట్రీట్లో డోర్ నెంబరు 127.255 దగ్గర ఎండ్ అయితే ఇంకో స్ట్రీట్లో డోర్ నెంబర్ 128.0.0.0 నుంచి ఎండ్ అవుతుంది కదా, లైక్ దట్. ఓకే. సో క్లాస్ బి రేంజ్ వచ్చి 128.0.0.0 నుంచి 191.255.255.255. ఓకే. నా క్లాస్ బి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? క్లాస్ సి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు? సార్ ఇక్కడ 191 అది ఒక్కసారి చెప్పండి సార్, క్లారిఫికేషన్. ఇది వదిలేసాయి, ఇది వదిలేసాయి. ఇది 191.255.255 వదిలేసాయి. ఇది ఎందుకంటే క్లాస్ బి వాళ్ళు డిఫైన్ చేశారనమాట. క్లాస్ ఏ అనేది 0.0.0 నుంచి 127.255.255.255 దాకా వాళ్ళు బై డిఫాల్ట్ ఇది స్టాండర్డ్ అనమాట. స్టాండర్డ్ ఇది. ఓకేనా? ఓకే, అర్థమైంది సార్, అర్థమైంది. అది స్టాండర్డ్, వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్ అనమాట ఇది. ఏమది? ఇక్కడ వచ్చేసి 192. ఇప్పుడు మళ్ళీ క్లాస్ సి అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చెప్పు, అంతే. ఎండింగ్ వద్దు మనకి, ఎందుకంటే ఎండింగ్ నువ్వు 192.0 రైట్. సో 192 నుంచి స్టార్ట్ అవుతుంది క్లాస్ సి అనేది. ఓకేనా? సో ఇక్కడ ఎండింగ్ పార్ట్ వదిలే, మనకు తెలియదు ఆ విషయం. ఓకే. బట్ ఇదేమంటే అది గవర్నమెంట్ స్టాండర్డ్ చేసినది అనమాట ఇది. ఓకేనా? అంటే ఇదే నేను చెప్పింది, ఇంటర్నేషనల్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ అని ఇక్కడ. ఓకేనా? ఈ టాస్క్ ఫోర్స్ వాళ్ళు డిసైడ్ చేసింది ఇది. ఓకే. సో క్లాస్ సి అనేది ఇప్పుడు 192.0.0.0 నుంచి 223.255.255.255. ఓకే. అండ్ దెన్ క్లాస్ డి. క్లాస్ డి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు? 224 సార్. రైట్. 224.0.0.0 నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ మనకి ఎక్కడ ఎండ్ అవుతుందంటే అది మన గవర్నమెంట్ వాళ్ళు డిసైడ్ చేశారు ఇది. ఓకేనా? సో ఇక్కడ వచ్చి 239.255.255.255. ఓకే. అండ్ దెన్ క్లాస్ ఈ. ఓకే. క్లాస్ ఈ వచ్చి మనకి 240.255.255.255.255. సారీ, 240.0.0.0 నుంచి ఇంకా ఎంటైర్ లాస్ట్ ఐపీ అడ్రస్ అనమాట మనకి 255.255.255. ఓకే. అంటే ఇక్కడ చూడు, మనకి మినిమం ఐపీ అడ్రస్ వచ్చి 0.0.0. అంటే ఇది అర్థమైంది కదా. మినిమం ఐపీ అడ్రస్ వచ్చి క్లాస్ ఏ దగ్గర ఉంది. మ్యాక్సిమం ఐపీ అడ్రస్ వచ్చి 255.255 వచ్చి క్లాస్ ఈలో ఎండ్ అయింది అనమాట. సో ఇన్ బిట్వీన్ దిస్ క్లాస్ ఏ ఐపీ అడ్రస్ వచ్చి 127 దాకా, క్లాస్ బి వచ్చి 191 దాకా, క్లాస్ సి వచ్చి 223 దాకా అంటే 192 నుంచి, క్లాస్ డి వచ్చి 239 దాకా, క్లాస్ సి వచ్చి 255 దాకా. ఓకేనా? లైక్ దిస్. ఇవి క్లాస్ ABCDE ఐపీ అడ్రస్లు అనేవి ఇట్లా డిఫైన్ చేశారనమాట. సో ఎందుకు ఇట్లా డిఫైన్ చేశారంటే
దీంట్లో మనకి ఆటోమేటిక్గా క్లాస్ ఏ కమ బి సి యూజ్డ్ ఇన్ ల్యాన్ అండ్ వ్యాన్. ఓకే, అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అండ్ వైడ్ ఏరియా నెట్వర్క్ కనెక్షన్స్ కోసం మనం క్లాస్ ఏబిసి ఐపీ అడ్రసెస్ యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా. సో అందుకనే చూడండి, ఇప్పుడు నేను ఏదైనా మీకు ఐపీ అడ్రస్ నేను ప్రొవైడ్ చేశానంటే, ఒకవేళ దేంట్లో పుట్టి టూల్లో అంటే నేను విఎంవేర్లో ఇన్స్టాల్ చేసుకున్నాను కదా, విఎంవేర్లో మనం ఇన్స్టాల్ చేసిన పుట్టి దానికి ఐపీ అడ్రస్ చూడండి మనకు ఆటోమేటిక్గా 192 అని వస్తుంది. ఇక్కడ 192.168 అని. 192 డాట్ అంటే ఎక్కడుంది, క్లాస్ బిలో ఉందని, క్లాస్ సిలో ఉందన్నమాట ఇక్కడ. ఓకేనా. క్లాస్ ఏబిసి మనం దేంట్లో యూజ్ చేస్తున్నాం, ల్యాన్ వ్యాన్లో యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఇది లోకల్ ఏరియా నెట్వర్క్ కిందకి వస్తుంది మనది. ఓకేనా. సో మీరు ఎక్కడైతే 192 అనే ఐపీ అడ్రస్ చూస్తున్నారో దట్ బిలాంగ్స్ టు లోకల్ ఏరియా నెట్వర్క్ అనమాట. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్లాస్ డి రిజర్వ్డ్ ఫర్ మల్టీకాస్టింగ్. సో ఈ మల్టీకాస్టింగ్ అనేది ఏమంటే, దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ అప్లికేషన్స్ టు అప్లికేషన్ ఇన్సైడ్ ద నెట్వర్క్. ఓకే, ఒక నెట్వర్క్ ఇన్సైడ్లో మన క్లాస్ డి అనే ఐపీ అడ్రసెస్ అన్ని కూడా రిజర్వ్ చేసి పెట్టింటారనమాట మల్టీకాస్టింగ్ కోసం. ఓకేనా. మల్టీకాస్టింగ్ అనేది ఏమంటే, ఇప్పుడు మనకి డొమైన్స్ క్లస్టర్స్ ఉంటాయి యాక్చువల్గా. అంటే ఏమి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెలిఫోనింగ్ మొబైలే అనుకుందాం. మొబైల్‌లో మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, దానికి ఒక్కొక్క ఏరియాని ఒక్కొక్క సెల్ లాగా డివైడ్ చేసుకుంటారనమాట. ఓకేనా. ఒక్కొక్క సెల్ లాగా డివైడ్ చేస్తారు. ఎట్లంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఊరి దగ్గర ఒక టవర్ ఉందనుకోండి. ఆ టవర్ కింద చాలా టవర్స్ ఉంటాయి. బట్ దోస్ అండర్ టవర్స్ ఆల్ బిలాంగ్స్ టు వన్ సెల్ అనమాట. దాన్ని వన్ సెల్ అంటారు. మీరు మీ విలేజ్ నుంచి పలమనేరుకి వచ్చే టైంకి ఏమవుతుందంటే, పలమనేరు వచ్చి వేరే సెల్‌లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా. వేరే సెల్‌లోకి వెళ్ళిపోతుంది. అంటే వేరే ఐపీ అడ్రస్‌లోకి వెళ్ళిపోతుందనమాట. అప్పుడు వెన్ ఎవర్ యు ఆర్ మూవింగ్ ఫ్రమ్ యువర్ విలేజ్ టు పలమనేర్, ఈ మధ్యలో ఎక్కడైతే ఆ సెల్ క్రాస్ అవుతుందో అక్కడ మీకు సిగ్నల్స్ చాలా వీక్ అయిపోతాయి. మీకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, మీరు జర్నీలో వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడైనా వెళ్ళేటప్పుడు మీకు సిగ్నల్స్ వీక్ అయిపోతూ ఉంటాయన్నమాట. అంటే సిగ్నల్ టవర్ మిస్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు మిస్ అయిపోతూ ఉంటుంది, అక్కడ టవర్ వీక్గా ఉండడం కాదు, యు ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ది టవర్. అంటే ఆ పర్టికులర్ సెల్ నుంచి మీరు దూరం వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి మీకు సిగ్నల్స్ అనేవి అందవు అనమాట. ఓకేనా. అందనప్పుడు ఏమవుతుంది, కొద్దిసేపు తర్వాత వెంటనే మీకు ఇంకొంచెం అట్లే మూవ్ అయిపోతా అంటే మీకు వెంటనే మళ్ళీ సిగ్నల్స్ బాగా స్ట్రాంగ్ అయిపోతాయి. ఎందుకు, అట్ దట్ టైమ్ యు ఆర్ మూవింగ్ టువర్డ్స్ ద టవర్. అంటే ఇంకో సెల్లులో వేరే టవర్కి దగ్గరగా వెళ్తా అంటారు కాబట్టి అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఏమిది సిగ్నల్స్ స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో అట్లా అట్లా ఎట్లా స్ట్రాంగ్ అవుతుందంటే, ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి వెళ్ళేటప్పుడు ఒక ఐపీ అడ్రస్ నుంచి ఇంకో ఐపీ అడ్రస్కి అది చేంజ్ అవుతుంది అనమాట. ఆ చేంజ్ అయ్యేటప్పుడు ఏమి రెండింటికి లింక్ అనేది ఉంటుంది. అంటే రెండింటికి కనెక్షన్ అనేది ఉంటుందన్నమాట. దట్ కనెక్షన్ కెన్ బి కాల్డ్ యాజ్ మల్టీకాస్టింగ్. ఓకే, దా కనెక్షన్ని మనం మల్టీకాస్టింగ్ అంటాం అనమాట. సో ఇది నీకు టవర్కి ఉండదు, టవర్ టు టవర్ ఉంటుందన్నమాట కనెక్షన్ అది. అంటే అప్లికేషన్ టు అప్లికేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నీది ఒక ఎయిర్టెల్ అనుకుందాం. ఎయిర్టెల్ అనేది వన్ టైప్ ఆఫ్ మొబైల్ అప్లికేషన్, మొబైల్ నెట్వర్కింగ్ అండ్ మొబైల్ సర్వీస్ ప్రొవైడరు. అది ఒక అప్లికేషన్ లాగా తీసుకోను. ఓకేనా. మీ ఫ్రెండ్ మాట్లాడుతున్నప్పుడు జియో అనుకుందాం. జియో అనేది కూడా వేరే మొబైల్ సర్వీస్ ప్రొవైడరు, బట్ అది కూడా ఒక అప్లికేషన్ అనమాట. అప్పుడు జియో నుంచి ఎయిర్టెల్కి కనెక్షన్ ఎట్లా పోతుంది, నీ సెల్ నుంచి అతని సెల్కి పోదు యాక్చువల్గా. నువ్వు కాల్ చేసిన టవర్ నుంచి అతను రిసీవ్ చేసుకునే టవర్ దాకా వెళ్తుందన్నమాట కనెక్షన్. ఓకే. సో కనెక్షన్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ ఫ్రమ్ ది టవర్ టు టవర్. ఓకే, నాట్ ఫ్రమ్ యువర్ మొబైల్ టు దట్ మొబైల్. అంటే నీ మొబైల్ నుంచి వేరే మొబైల్ కనెక్ట్ అవ్వదు. యాక్చువల్ కనెక్షన్ ఒరిజినల్ కనెక్షన్ నీ నుంచి టవర్కి వెళ్తుంది. టవర్ బేస్ స్టేషన్లో నుంచి అక్కడ నువ్వు ఏదైతే అడ్రస్ ఇచ్చావో, ఫోన్ నెంబర్ ఏదైతే ఇచ్చావో ఆ ఫోన్ నెంబర్ బేస్ చేసుకొని ఆ పర్టికులర్ డెస్టినేషన్ నెంబర్కి కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. అది వేరే వాళ్ళది కూడా అవ్వచ్చు. ఆ వేరే వాళ్ళది అవ్వడమే ఇక్కడ మల్టీ కాస్టింగ్ అనమాట. అంటే డిఫరెంట్ మల్టీ కాస్టింగ్ని ఇది చేస్తారు. సో ఇట్లా ఏదైనా ఒక నెట్వర్కింగ్లో మనకి మొబైల్ నెట్వర్క్ కావచ్చు, లేదంటే ఈ మామూలు డివైస్ కావచ్చు, విచ్ ఈస్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్, అంతే, విచ్ ఈస్ కనెక్టెడ్ టు ద నెట్వర్క్, దట్ ఈస్ కాల్డ్ that will be involved in the connection that will be involved in the network. Hence the network should be used that class D, that is reserved for multicasting. Okay, so atlanti multicasting ane dani kosam class D IP addresses అనేటివి అదేమది అసైన్ చేశారు అనమాట. ఓకేనా, దట్స్ హౌ. అండ్ క్లాస్ ఏ బీసీ అనేది ల్యాన్ వ్యాన్ కోసం యూజ్ చేశారు. ఓకే, అండ్ క్లాస్ ఈ విచ్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్
R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఓకే, అండ్ ఫర్ ఫ్యూచర్ యూజెస్ కోసం. ఓకే, ఫ్యూచర్ యూజెస్ ఎట్లుంటాయి అనే దానికోసం క్లాస్ ఈ ఐపీ అడ్రసెస్ అనేవి రిజర్వ్ చేసినారనమాట. సో మనకి బేసిక్గా ఐపీ అడ్రసెస్ అనేది ఇట్లా డివైడ్ చేసిందనమాట. ఎవరంటే ఐఈటిఎఫ్. ఐఈటిఎఫ్ అంటే ఏమి, ఇంటర్నేషనల్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇట్లా డివైడ్ చేసినారు. ఓకే, బట్ వై దే హ్యావ్ డివైడెడ్ దిస్ అంటే ఎందుకు ఇవన్నీ డివైడ్ చేసినారు వాళ్ళు అంటే, టు మనకి ఏమంటే ఈ ఐపీ V4 అనేది సారీ ఐపీ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనేది ఎట్లుంటుందంటే, ఒక్కొక్క నెట్వర్క్ ఒక్కొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇచ్చేస్తే లోపల మళ్ళీ ప్రైవేట్ ఐపీస్ ఉంటాయన్నమాట. అదేమనేది మనం డిస్కస్ చేద్దాము. ఇక్కడ ఫస్ట్ మీకు మల్టీ కాస్టింగ్ పైన ఇంకొక చిన్న ఇది ఇస్తాను, ఒక చిన్న డెఫినేషన్ ఇస్తాను. అదేమంటే మామూలుగా మనకి ఈ కాస్టింగ్ కమ్యూనికేషన్ అంటే మల్టీ కాస్టింగ్ అని ఇలాంటి కాస్టింగ్ ఉంటుందన్నమాట. మనకి దీన్ని ఏమంటారంటే కమ్యూనికేషన్ నెట్వర్క్ అంటారు. ఇంతకుముందు చెప్పినాను కదా కమ్యూనికేషన్ అని, వన్ అప్లికేషన్ టు అదర్ అప్లికేషన్స్ అని. ఇలాంటి దానికి మనకు ఒక ఇది ఉంది, అదేమంటే చెప్తాను, ఇక్కడ చెప్తా. సో మనకి 3 టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, యూనికాస్ట్ కమ్యూనికేషన్. యూనికాస్ట్ కమ్యూనికేషన్ అంటే ఏమి లేదు, 1 to 1 అనమాట. ఓకేనా, 1 to 1. 1 to 1 కమ్యూనికేషన్ ఈజ్ కాల్డ్ యూనికాస్ట్. అండ్ బ్రాడ్కాస్టింగ్. ఓకే, మనకి బ్రాడ్కాస్టింగ్ అనేది కూడా మీకు తెలిసి ఉంటుంది కదా. బ్రాడ్కాస్టింగ్ అంటే ఏమి, బ్రాడ్కాస్ట్ చేయండి అంటారు కదా. దట్ ఈస్ నథింగ్ బట్ 1 to all. ఓకే, అంటే ఏమి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీవీ నెట్వర్క్స్ అన్నీ కూడా బ్రాడ్కాస్టింగ్ అనమాట. అంటే ఒక్క దగ్గర నుంచి చాలా మందికి వస్తా అన్నట్టు లెక్క. అది అంటే ఒక యాంటెనా నుంచి చాలా మందికి మనకు ఒకే డిష్ కేబుల్ అనేది, ఒకే డిష్ యాంటెనా అనేది పనిచేస్తాము, చాలా మందికి వెళ్తుంది కదా, దాన్ని బ్రాడ్కాస్టింగ్ అంటారు. అందుకనే మనకి టీవీస్లో కానీ ఇంతకుముందు మీరు చిన్నప్పుడు చూసింటే యాడ్స్లో బ్రాడ్కాస్టింగ్ కంపెనీ అని చెప్పి వాళ్ళు యాడ్స్ ఇస్తూ అంటారు అనమాట. సో దిస్ ఈజ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ అన్నట్టు. అండ్ థర్డ్ వన్ ఈజ్ మల్టీ కాస్టింగ్. ఓకే, సో దిస్ multicasting is nothing but 1 to all. Okay, sorry, 1 to many. ఓకే, ఇక్కడ 1 to all కి 1 to many కి చాలా తేడా ఉంది. అదేమంటే ఇప్పుడు 1 to all అనేది ఏమంటే ఎంతమంది అయితే నెట్వర్క్లో ఉంటారో అక్కడ వాళ్ళని 1 to all అంటారు అనమాట. మల్టీ క్యాష్ అనేది ఏవి, 1 to many, చాలా మందికి. ఓకే, అంటే నాట్ ఓన్లీ ఇన్సైడ్ ద నెట్వర్క్, అదర్ నెట్వర్క్లో ఉండే వాళ్ళకు కూడా కనెక్ట్ అవ్వడమే 1 to many అనమాట. దట్ ఈస్ కాల్డ్ మల్టీ క్యాషింగ్. నేను చెప్పినాను కదా ఇంతకుముందు ఇప్పుడే, జస్ట్ మల్టీ క్యాషింగ్ అనేది ఏమంటే మీరు ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి వెళ్ళేటప్పుడు అక్కడ వేరే కంపెనీ ఏదైనా ఉంటే దాన్ని మనం అప్పుడు మల్టీ క్యాషింగ్ అంటా ఉన్నాం కదా, లైక్ దట్. అంటే అదర్ నెట్వర్క్లో ఉన్నదానికి కూడా కనెక్ట్ అవ్వడమే మల్టీ క్యాస్టింగ్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ అనమాట. ఫర్ దట్ పర్పస్ దే హ్యావ్ డివైడెడ్ ఆర్ అసైన్డ్ దిస్ క్లాస్ టీ ఐపీ అడ్రసెస్ ఫర్ మల్టీ క్యాస్టింగ్. ఓకే, లైక్ దట్ ఈస్ వాట్. అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ this unicast, broadcasting and multicasting is nothing but the host can communicate one of 3 different ways. అంటే యూనికాస్ట్ అనేది ఒక కమ్యూనికేషన్ వే. ఓకే, కమ్యూనికేషన్ వే. బ్రాడ్కాస్టింగ్ అనేది ఒక కమ్యూనికేషన్ వే. మల్టీకాస్ట్ అనేది కూడా ఒక కమ్యూనికేషన్ వే. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ వే ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద డివైజెస్ ఇన్సైడ్ ద నెట్వర్క్. ఒక నెట్వర్క్లో మనకి వే ఆఫ్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా, దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ఇట్ ఈస్. ఓకే, రైట్. Now, let us see first what is the difference between public IP and private IP. అంటే పబ్లిక్ ఐపీ అంటే ఏమి, ప్రైవేట్ ఐపీ అంటే ఏమో తెలుసుకుందాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, పబ్లిక్ ఐపీ అంటే ఏమి, ప్రైవేట్ ఐపీ అంటే ఏమో తెలుసుకుందాం ఫస్ట్. ఓకే, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఓకే, మనకి జస్ట్ 10 minutesలో ఎండ్ అయిపోతుంది, మళ్ళీ కనెక్ట్ అవుదాం మనం. ఓకేనా, ఓకే, జస్ట్ ఐఎమ్ డివైడింగ్ దట్ కాన్సెప్ట్ డివైడ్ అవ్వాలని చెప్పి చేస్తాను అంతే. ఓకే, సో మనకేమంటే పబ్లిక్ ఐపీ అని ప్రైవేట్ ఐపీ అని 2 డిఫరెంట్ ఇది ఉంటుందన్నమాట. సో ఫస్ట్ పబ్లిక్ ఐపీ అంటే ఏందో చూద్దాం. పబ్లిక్ ఐపీ అంటే ఏమంటే యూజ్డ్ ఆన్ పబ్లిక్ నెట్వర్క్. ఓకే, పబ్లిక్ నెట్వర్క్ దట్ ఈజ్ నథింగ్ బట్
ఇంటర్నెట్. ఓకే, దీన్ని ఇంటర్నెట్ అంటారు అనమాట. ఓకేనా, పబ్లిక్ ఐపీ అంటే ఏమంటే యూజ్డ్ ఆన్ పబ్లిక్ ఐపీస్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ ఇంటర్నెట్. ఓకే, అండ్ దెన్ వాట్ ఈస్ మీన్ బై ప్రైవేట్ ఐపీ? ఓకే, సో ప్రైవేట్ ఐపీ అంటే ఏమంటే used with the land or within the organization. Okay, within the organization. Okay, ఆర్గనైజేషన్లో యూజ్ చేస్తారు అన్నమాట ఇది. ఓకేనా, యూజ్డ్ విత్ ఇన్ ది ఆర్గనైజేషన్. ఓకే, సో ఇది నేను ఏం చేశానంటే ఇది ప్రైవేట్ ఐపీ వచ్చి నేను కలర్ బ్రౌన్ కలర్లో పెట్ట. ఓకే, సో పబ్లిక్ ఐపీ వచ్చి బ్లాక్లో ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ పబ్లిక్ ఐపీ. ఓకే, సో పబ్లిక్ ఐపీ ఏమంటే రికగ్నైజ్డ్ ఆన్ ఇంటర్నెట్. రికగ్నైజ్డ్ ఆన్ ఇంటర్నెట్, ఇంటర్నెట్లో మనం దాన్ని రికగ్నైజ్ చేయగలం అనమాట. ఓకేనా, అంటే ఎక్కడైనా సరే మీరు రికగ్నైజ్ చేసేది ఈ పబ్లిక్ ఐపీని ఎక్కడ రికగ్నైజ్ చేశారంటే ఇంటర్నెట్లో. అందుకని మీరు ఇంటర్నెట్లో చూడండి, మనకి ఐపీ అడ్రస్ అనేది వస్తూ ఉంటుంది ఇంటర్నెట్లో. మీరే చూసింటారు. ఇప్పుడు నేను ఇంతకుముందు గూగుల్ ఐపీ అడ్రస్ చెక్ చేశాను నేను. మనం ఫైర్ వాల్ గురించి తెలుసుకున్నప్పుడు nsLookup google.com, facebook.com, twitter.com అంటే ఒక ఐపీ అడ్రస్ వచ్చింది కదా. దట్ ఐపీ అడ్రస్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ఇంటర్నెట్. ఓకే, అండ్ నాట్ రికగ్నైజ్డ్ అంటే ఇప్పుడు ఇదేమంటే ఇది నాట్ రికగ్నైజ్డ్ ఆన్ ఇంటర్నెట్. ఈ పర్టికులర్ ఇదైతే ఏదైతే ఉందో ఇది ప్రైవేట్ ఐపీ అడ్రస్, వీ కెన్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్డ్ ఆన్ ది ఇంటర్నెట్. ఓకే, ఇది ఇంటర్నెట్లో మనం ఫైండ్ అవుట్ చేయలేమన్నమాట. ఓకేనా, అండ్ ఇట్ వాజ్ గివెన్ బై ది పబ్లిక్ ఐపీ అడ్రస్ వాజ్ గివెన్ బై ది సర్వీస్ ప్రొవైడర్. అంటే సర్వీస్ ప్రొవైడర్ అంటే ఎవరు? ఇప్పుడు మీరు బెంగళూరులో ఒకవేళ ఉన్నారనుకోండి, మీకు బెంగళూరులో ఎవరు మీకు ఇంటర్నెట్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో ఐపీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెంగళూరులో ఉన్నప్పుడు ఏదైనా పీజీలో కానీ రూమ్లో ఉన్నప్పుడు కానీ మీరు ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటారు కదా. ఆ ఇంటర్నెట్ కనెక్షన్ ఎక్కడి నుంచి తీసుకుంటారు మీరు? దట్ ఇంటర్నెట్ కనెక్షన్ కెన్ బి టేకెన్ బై ఎనీ ఒక యాక్ట్ ఫైబర్ నెట్వర్క్ నుంచి కానీ, టికోనా నుంచి కానీ, లేదంటే ఏదైనా లోకల్ వైఫై ప్రొవైడర్ నుంచి కానీ తీసుకుంటారు. సో ఐపీ అడ్రస్ అనేది ఎవరిస్తాడు? పబ్లిక్ ఐపీ అడ్రస్ ఆ పర్టికులర్ ఇంటర్నెట్ సర్వీస్ ఎవడైతే ప్రొవైడ్ చేస్తానో వాడు ఇస్తాడు అనమాట. ఓకేనా, రైట్. అండ్ దిస్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ గివెన్ బై ది అడ్మినిస్ట్రేటర్. ఓకే, సో అడ్మినిస్ట్రేటర్ ఇస్తాడు. ఇది ఇప్పుడు పబ్లిక్ ఐపీకి ప్రైవేట్ ఐపీకి డిఫరెన్స్ ఏమి అనేది ఇక్కడ నేను డిఫరెన్సెస్ చెప్పి మళ్ళీ మీకు ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, పబ్లిక్ ఐపీ వచ్చి గ్లోబల్లీ యూనిక్ అనమాట. ఓకేనా, గ్లోబల్లీ యూనిక్. ఇక్కడే మీరు కలర్ మారట్లేదు. రైట్, అది ఎవరు ఇస్తారంటే గ్లోబల్లీ యూనిక్. ఇదేమంటే యూనిక్ విత్ ఇన్ ది నెట్వర్క్ ఆర్ ఆర్గనైజేషన్. ఓకే, అంటే గ్లోబల్లీ యూనిక్ ఇది ఏది పబ్లిక్ ఐపీ అడ్రస్, వెరాజ్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఈస్ just unique within the network or organization. Okay, right.
నెక్స్ట్ ఈజ్ పే టు సర్వీస్ ప్రొవైడర్. వీ నీడ్ టు పే టు సర్వీస్ ప్రొవైడర్. ఇదేమంటే ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇచ్చిన దానికి మనం వాడికి ఏం చేస్తున్నాం, మనం ఒక డబ్బులు అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకు, మనకి ఐపీ అడ్రస్ ఇస్తున్నాడు కాబట్టి, ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు కాబట్టి వాడికి మనం అమౌంట్ అనేది ఇస్తున్నాం. దిస్ ఈజ్ ఫ్రీ. ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది ఫ్రీ అన్నమాట. ఓకేనా. ఎందుకు ఫ్రీ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా సింపుల్గా కొద్దిసేపు. ఇట్ వాజ్ రిజిస్టర్డ్. ఓకే, public IP address is registered, but private IP address is unregistered IP address. Okay, unregistered IP address. Right. పబ్లిక్ ఐపీ అడ్రస్కి ప్రైవేట్ ఐపీ అడ్రస్కి డిఫరెన్సెస్ ఇదన్నమాట. బట్ లెట్ మీ టెల్ యూ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. రైట్. సో ఇప్పుడు యాక్చువల్గా పబ్లిక్ ఐపీ అడ్రస్, ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఎందుకు వాటిని డివైడ్ చేసినారు అట్లా అని మీకు డౌట్ రావచ్చు. ఓకే, ఎందుకు డివైడ్ చేసినారంటే మనకు వరల్డ్ మొత్తం ఐపీ అడ్రసెస్ ఎన్ని ఉన్నాయి, మనకి ప్రైవేట్ ఐపీ అడ్రసెస్, పబ్లిక్ ఐపీ అడ్రసెస్ ఎన్ని ఉన్నాయి, సమ్ అరౌండ్ 428 crores సంథింగ్. ఓకే, అరౌండ్ 428 crores ఆఫ్ ఐపీ అడ్రసెస్. ఓకే, ఇన్ని ఉన్నాయన్నమాట మనకి రియల్ టైంలో. అంటే మనకి రియల్ వరల్డ్లో మనకి 428 crores ఆఫ్ ఐపీ అడ్రసెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా. ఇప్పుడు ప్రతి ఒక్క కంట్రీకి మనకి ఐపీ అడ్రస్లు చాలామంది ఉంటారు కదా. ఇప్పుడు మన ఇండియాలోనే ఆల్మోస్ట్ 150 crores ఉన్నారు జనాభా. దీంట్లో కంపల్సరీ ఒక 75 crores కంప్యూటర్స్ ఉంటాయి, లేదంటే ఇంకా ఎక్కువే ఉంటాయి. 150 కంటే కూడా 200 crores కంప్యూటర్స్ ఉంటాయి. కానీ మన కంప్యూటర్స్ కిందే లెక్క రాదనమాట. మనకి printer కూడా it will be act as a device inside the network. Mobile is also act as a device inside the network. అంటే ఒకసారి ఇంటర్నెట్ కనెక్ట్ అయితే that will be called as a network, a device inside the network. దానికి ఒక ఐపీ అడ్రస్ అనేది అలకేట్ అయిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ప్రింటర్కి ఇప్పుడు మనకు వైఫై కనెక్షన్ యాక్సెస్ ఎనేబుల్ అనేది వచ్చింది ఇప్పుడు మనకు కొత్తగా. సో ఇప్పుడు ప్రింటర్ కూడా మనం వైఫై కనెక్ట్ చేసేస్తే ఏమవుతుంది, అది దట్ ఈస్ గోయింగ్ టు బి యాక్ట్ యాజ్ ఎ డివైస్ ఇన్సైడ్ ద నెట్వర్క్. మన మొబైల్ నుంచి కానీ దేని నుంచి అయినా కూడా డైరెక్ట్గా వైఫైతో మనం ప్రింట్అవుట్ ఇచ్చేయచ్చు అనమాట. దట్ మీన్స్ ఇట్ విల్ బి రిజిస్టర్డ్ యాజ్ ఎ ఐపీ అడ్రస్ అండ్ ఇట్ ఈస్ ద కమ్యూనికేషన్ ఈజ్ హ్యాపెనింగ్ ఓవర్ ద నెట్వర్క్ బై కమ్యూనికేటింగ్ విత్ ద ఐపీ అడ్రస్. అంటే ఆ ఐపీ అడ్రస్తో రెండు కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ద అవుట్పుట్ ఈస్ గోయింగ్ టు బి కమింగ్ ఫ్రమ్ ద అవుట్పుట్ ఈస్ టేకింగ్ ఫ్రమ్ అదర్ నెట్వర్క్ టు ద ప్రింటర్. అంటే వేరే అదర్ నెట్వర్క్స్ నుంచి, వేరే అదర్ డివైజెస్ నుంచి వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో అది ప్రింటర్ రిసీవ్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా, దట్స్ ఆల్. ఓకే, టైం అయిపోయింది ఇప్పుడు, లెస్ దాన్ 1 minute. నేను ఇప్పుడు స్టాప్ షేర్ చేసి రికార్డింగ్ స్టాప్ చేశాను. నేను